ఇప్పుడైతే కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది కదా ఫోన్లో, డైల్ ప్యాడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో అది అప్డేట్ అని నాకు తెలియక నా ఫోన్ ఏమో అయిపోయిందిరా బాబు అని కూల్ పెట్టుకుని మరి ఏడ్చాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళింది తెలుసా. ఇది నాకు నచ్చలేదు, నా ఫోన్ ఏమో అయిపోయింది, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏమేమో చేసేయాలని చెప్పి యూట్యూబ్ మొత్తం కెలికాను. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే నా ఫోనే కాదు అందరి ఫోన్లో అప్డేట్ అయినాయని. అది అప్డేట్ అని నాకు అప్పుడు తెలిసింది, నా ఫోన్ ప్రాబ్లం కాదు వాళ్ళే అప్డేట్ చేశారా బాబు అని. దాని తర్వాత అర్థమైంది అనమాట. సో ఇన్ కేస్ మీకు ఈ కొత్త అప్డేట్ నచ్చకపోతే నేనైతే ఒకదానికి ఒక ట్రిక్ చెప్తాను. సో అలా అయితే చేయండి, మళ్ళీ మీ నార్మల్గా మీరు యూజ్ చేసే డైల్ ప్యాడ్ మీకు వచ్చేస్తుంది. ఈ కొత్త అప్డేట్ నచ్చకపోతే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఇలా ఇప్పుడైతే అప్డేట్ ఇలా ఉంది కదా. సో ఈ అప్డేట్ మీకు నచ్చకపోతే కింద ఫోన్ది ఐకాన్ ఉంది కదా, దాన్ని అలా హోల్డ్ చేసుకుని పట్టుకుంటే పైన యాప్ ఇన్ఫో అనేది అయితే ఒకటి వస్తుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పైన 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడ వచ్చేసి అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ఉన్నాయా, దాన్ని నొక్కి ఓకే చేసేస్తే మీకు మీ నార్మల్ది డైల్ ప్యాడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీకు వచ్చిందా లేదో కామెంట్ చేయండి, ఓకేనా. నేను అలానే చేశాను, నాకైతే వచ్చింది అనమాట, ఓకేనా.